श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री सरस्वती नमः. పుత్రారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 46 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 47వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం ततो जयमुदीरये. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. जनमेजय उवाच शरकल्पेशयानस्तु भरतानां पितामहः कथं स्पृष्टवान् देहं कंचयोगमधारयत्. జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయన మహర్షిని, మహాశయ భరతవంశ పితామహుడైన భీష్ముడు అంపశేయ మీద ఉంటూ ఏ యోగం ధరించాడు, శరీరాన్ని ఎలా విడిచిపెట్టాడయ్యా? వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెప్తున్నాడు, శృణుష్వా వహితో రాజన్ శుచిర్భూత్వా సమాహిత భీష్మస్య కురుశార్దూలా దేహోత్సర్గం మహాత్మనః. రాజా, శుచి అయి స్థిరమైన మనస్సుతోటి శ్రద్ధతోటి మహాత్ముడైన భీష్ముడి దేహత్యాగం గురించి విను, చెప్తాను నేను. నివృత్త మాత్రే త్వయన ఉత్తరే వై దివాకరే సమావేశయదాత్మానం ఆత్మన్యేవ సమాహితః. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు స్థిరమైన మనస్సుతోటి ఆత్మను ఆత్మయందు సమావేశపరిచాడు ఆయన. వికీర్ణాం సురివాదిత్య భీష్మః శరశతైశ్చితః సుశుభే పరయా లక్ష్మ్యాం వృతో బ్రాహ్మణ సత్తమై. 100 కొలది బాణాలు శరీరంలో గుచ్చుకొని ఉన్నాయి. చుట్టూరుతా బ్రాహ్మణులు ఉన్నారు. అప్పుడు భీష్ముడు నలువైపులా కిరణాలు ప్రసరించే సూర్యుడిలాగా పరమశోభతో ప్రకాశించాడు. వ్యాసేన వేద విదిషా నారదేన సుదర్శిన దేవస్థానేన వాచ్యేన తథాస్మక సుమంతునా తథా జైమిని వాచైవ పైలేన చ మహాత్మనా శాండిల్య దేవలాభ్యాం చ మైత్రేణ చ ధీమత అసితేన వశిష్యేన కౌశికేన మహాత్మనా. ఇవన్నీ ఋషుల పేర్లే అనమాట. అందుకోసం తొందరగా చదువుతున్నా. హరితోలోమసేభ్యాం చ తథా త్రేణ ధీమత బృహస్పతిశ్చ శుక్రశ్చ చవరశ్చ మహాముని సనత్కుమారః కపిలః వాల్మీకిస్తుంబురః కురు మౌద్గల్యో భార్గవో రామః తృణబిందుర్మహాముని పిప్పలాదో అథవాయుష్య సంవర్తః పులః కచః కాశ్యపశ్చ పులశ్చ క్రతుర్దక్ష పరాశరః మరీచిరంగిరః కాశ్య గౌతమో గాలవో ముని ధౌమ్యో విభాండో మాండవ్య ద్రౌమ్య ధౌమ్రః కృష్ణానుభౌతిక ఉలూక ప్రమో విప్ర మార్కండేయో మహాముని భాస్కరి పూర్ణః కృష్ణः సోతః పరమధార్మిక ఏతైశ్చాన్యైర్మునిగణై మహాభాగైర్మహాత్మభిः శ్రద్ధాతమశమోపేతై వృతశ్చంద్ర యువగ్రహై. వీళ్ళందరూ కూడా చెప్పిన మహర్షులందరూ కూడా సమధమాలు కలవాళ్ళు. వీళ్లతో కూడి భీష్ముడు గ్రహాలతో పరివృతుడైన చంద్రుడిలాగా ఉన్నాడు. భీష్మస్తు పురుష వ్యాగ్రహ కర్మణా మనసా గిర శరతల్పగతః కృష్ణం ప్రతజ్ఞో ప్రాంజలి శుచి. పురుష శ్రేష్ఠుడైన భీష్ముడు శరతల్పం మీద నుండి అంజలి ఘటించి త్రికరణ శుద్ధుడై కృష్ణుణ్ణి ధ్యానించాడు.
స్వరేణ హృష్టపుష్టేన తుష్టావ మధుసూదనం యోగేశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం కృతాంజలిపుటో భూత్వా వాగ్విదాం ప్రవర ప్రభు భీష్మ పరమధర్మాత్మా వాసుదేవమధా అస్తువత్. యోగేశ్వరుడు పద్మనాభుడు విష్ణుడు జిష్ణుడు అయిన మధుసూదన్ని ఆనందంతో పెరిగిన స్వరంతో స్తుతించాడు. వాక్కుల పరమార్థం తెలిసిన పరమధర్మాత్ముడైన భీష్ముడు అంజలి నుంచి వాసుదేవుణ్ణి ఇలా స్తుతించడం ప్రారంభించాడు. భీష్మవాచ, మనం ముందే చెప్పుకున్నాం కదా, ధర్మరాజు నీ ధర్మాలు తెలుసుకోవడానికి భీష్ముడి దగ్గరికి వెళ్ళమన్నాడు. భీష్ముడు త్వరలో వెళ్ళిపోతాడయ్యా, ఉత్తరాయణం సమీపిస్తుంది, ఆయన దగ్గర అన్ని రకాల ధర్మాలు, రాజధర్మాలు, మరి ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా వెళ్ళి నేర్చుకో అని చెప్పాడు. అయితే తమరు కూడా ఇచ్చేయండి అని అడుగుతాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు ధర్మరాజు వెళ్ళారనమాట. అప్పుడు కృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు భీష్ముల వారు. తయా వ్యాస సమాసిన్య ప్రియతాం పురుషోత్తమ ఆరిరాధైషు కృష్ణం వాచం జగదిశామియాం. నేను స్తుతించే స్తోత్రాలతోటి ఆ స్వామి, ఆ పురుషోత్తముడు ప్రీతి పొందుగాక. శుచిం శుచిపదం హంసం తత్పదం పరిమేష్టినం ముక్త్వా సర్వాత్మనాత్మాన తం ప్రపద్యే ప్రజాపతిం. శుచి, శుచిపదుడు, హంసుడు, తత్తనే పదం చేత చెప్పేవాడు, పరమేష్టి అయిన ప్రజాపతిని సర్వాత్మన ఆత్మను విడిచిపెట్టి నేను శరణు వేడుతున్నా. అనాద్యంతం పరబ్రహ్మాన దేవానర్షయో విదు ఏకోయం వేద భగవాన్ దాత నారాయణో హరి. ఆయనకు ఆది అంతం లేవు, పరబ్రహ్మ ఆయనే. దేవతలు ఋషులు కూడా ఆయన్ను తెలుసుకోలేరు. నారాయణ ఋషిగణ తథా సిద్ధ మహోరగా దేవా దేవర్షేశ్చైవ యం విదు పరమవ్యయం. నారాయణుడి వల్ల ఋషిగణాలు, సిద్ధులు, మహానాగులు, దేవతలు, దేవర్షులు ఆయన్ను అవ్యయమైన పరతత్వం అని తెలుసుకున్నారు. దేవ దానవ గంధర్వాక్ష రాక్షసమన్నగా ఎన్న జానంతి కోశేషో కుతో వా భగవానికి. ఈ భగవానుడు ఎక్కడివాడు, ఇతడెవరు అనే విషయాలు దేవదానవులు కాని, గంధర్వులు కాని, యక్ష రాక్షస పన్నగులు కాని తెలుసుకోలేరు. యస్మిన్ విశ్వాని భూతాని తిష్టంతి చ విశంతి చ గుణభూతాని భూతేశే సూత్రే మణిగణా ఇవ. సర్వభూతాలన్నీ కూడా ఇతనిలోనే ఉన్నాయి, అంటే సర్వ ప్రాణులు కూడా ఇతనిలోనే ఉన్నాయి, ఇతనిలోనికే చేరుకుంటాయి. జీవేశుడైన భగవంతుడిలో ఇవి అప్రధానాలై సూత్రంలో మణుల గణాల్లాగా ఉన్నాయి. యస్మిన్ నిత్యే తతే తంతౌ దృఢే ప్రజ్ఞతిష్టతి సద్గ్రథితం విశ్వం విశ్వాంగే విశ్వకర్మణి. విశ్వమంతా కూడా శరీరమైన వాడు ఇతడు, విశ్వమే అతని చేష్టలు, అతడు నీచుడు. ఈ విశ్వధారం, విశ్వం అనే దారంలో దండలాగా, ఈ విశ్వమే దారంలో దండలాగా అతనిలో నిలిచి ఉన్నది. హరిం సహస్ర శిరసం సహస్ర చరణీక్షణం సహస్ర బాహుముఖటం సహస్రపదనం అజ్జులం. అతనికి ఎన్నో తలలు, ఎన్నో పాదాలు, ఎన్నో కళ్ళు, ఎన్నో చేతులు, ఎన్నో కిరీటాలు, ఎన్నో ముఖాలు ఉన్నాయి. రేపు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. మొత్తం 108 శ్లోకాల అధ్యాయం ఇది. ఇదంతా కూడా స్తుతి, నారాయణ స్తుతి. స్వామి భీష్ముల వారు చేసిన స్తుతి 4 రోజులు పడుతుంది బహుశా మనకు. ఈరోజు 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం మనం. రేపు 25 నుండి 23 వరకు చెప్పున్నాం. రేపు 24 నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.